నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందరినీ లోపల కూర్చోబెట్టి ఫోటో తీసి తనను మాత్రం గ్రిల్ బయట నిలబెట్టి ఫోటో తీశారని ఆరోపించారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇలా చేశారని సూపరింటెండెంట్ చెప్పారని జగన్ ఇదే శాడిజం అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఈ రోజు వేసే విత్తనం రేపు పెద్ద చెట్టు అవుతుందని హెచ్చరించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ రెండో సమావేశం జరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు సమతుల్యమైన విధానం అవసరమని మంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో హేట్ స్పీచ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫిర్యాదుల పరిశీలన, ఆధారాల సేకరణ, చట్టపరమైన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో సంబంధం లేని వారు, ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగేవారు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించడం బాధాకరమన్నారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటోందని ఆరోపించిన రాజగోపాల్ రెడ్డి రాజకీయాలను మార్చే శక్తి తనకు ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఎస్సీ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ ను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాల పూర్తి సమాచారంతో పాటు ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణతో పాటు నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ కోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. కొత్త ఎక్సైజ్ పాలసీపై మంత్రుల సబ్ కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుత రిటైల్ ఎక్సైజ్ పాలసీ సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో కొత్త పాలసీ రూపకల్పనపై మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన సమావేశం జరిగింది. 2024-26 ఎక్సైజ్ పాలసీ ఫలితాలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను అధికారులు మంత్రుల బృందానికి వివరించారు. ప్రతిపాదిత నమూనాలను మరింత సవరించి పూర్తి వివరాలు, గణాంకాలతో మరోసారి సమర్పించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రైతుల పంటలను కాపాడేందుకు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీటిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విడుదల చేశారు. రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో రిజర్వాయర్లను నింపామని, పలు రిజర్వాయర్లలో 50% పైగా నీటి నిల్వలు ఉన్నాయని కడియం శ్రీహరి తెలిపారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకుని పంటలను కాపాడుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాహుల్ ఏసీబీకి చిక్కారు. ఓ పని కోసం 30,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా దాడి చేసి ఆర్ఐను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్పూర్ రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్పీఎఫ్, రైల్వే పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రయాణికులు వారి సామాగ్రిని విస్తృతంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేషన్ పరిసరాల్లో భద్రతను మరింత పెంచినట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్లో సింగరేణి OCP2 పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. భూసేకరణ కోసం విడుదల చేసిన పీడీలో అవకతవకలు ఉన్నాయని, 122 ఇళ్లు మిస్ అయ్యాయని ఆరోపిస్తూ క్వారీలోకి వెళ్లి పనులు నిలిపివేశారు. భూసేకరణ వివరాల్లో తమ ఇళ్లను చేర్చాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో OCP2 విస్తరణ పనుల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాపై ఈగల్ పోలీసుల భారీ ఆపరేషన్ చేపట్టారు. బేగంపేటలో 50 గ్రాముల గంజాయితో ఒకరిని అరెస్టు చేసి బాలానగర్ లో 40 బృందాలతో దాడులు నిర్వహించారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి 203 మందికి సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు 14 కిలోల గంజాయి, ఎయిర్ గన్, కార్, బైక్, మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. దుండిగల్ సర్కిల్లో అనుమతులు లేకుండా అక్రమ షెడ్లు, కమర్షియల్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలోనే అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే చర్యల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమ నిర్మాణాలతో పాటు అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ రికార్డులను నమ్మి భూముల కొనుగోలు చేసిన బీసీ పేద మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తారామతిపేట సర్వే నెంబర్ 36 భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. భూములను ఇప్పుడు ఓఆర్ఆర్ లేదా ప్రభుత్వ భూమిగా చూపటంపై అనుమానాలున్నాయన్నారు. బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాలికలు మహిళల భద్రత లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూరులో మీ సురక్ష ధీరా కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి కమిషనర్ సుమతి ఐపీఎస్ బాలికలకు భద్రత ఆత్మరక్షణపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించేందుకు వెనుకాడొద్దని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంకపల్లిలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అవార్డ్స్ 2026 జోన్ 3 కార్యక్రమం ఘనంగా ముగిసింది. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన 73కు పైగా కళాశాలల నుంచి 130కి పైగా బీఆర్ ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఆర్కిటెక్చరల్ డిజైన్, విద్యార్థి ప్రతిభ, వారసత్వ కట్టడాల డాక్యుమెంటేషన్ విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో పోయిన 21 మొబైల్ ఫోన్లను ఛత్రినాకా పోలీసులు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేశారు. IMEI నెంబర్ల ఆధారంగా ఫోన్లను గుర్తించి 21 మంది బాధితులకు తిరిగి అందజేశారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ కోటేశ్వర సూచించారు. CEIR ద్వారా పోయిన ఫోన్లను సులభంగా రికవరీ చేయవచ్చని తెలిపారు. పటాన్ చెరువులో వర్షం లేకపోయినా డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపైకి పొంగి పొరులుతోంది. జేపీ కాలనీ ప్రధాన రహదారిపై దుర్వాసన, పారిశుధ్య సమస్యలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగలు, ఎన్నికల సమయంలో ఫ్లెక్సీలతో హడావుడి చేసే నాయకులు ప్రజా సమస్యలొస్తే కనిపించడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యకు తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమాని దిన్నెపల్లి వద్ద మాండవ్య నది నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా రెవెన్యూ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. తనిఖీల్లో 5 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాలో నేరాలు 18% తగ్గాయని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మహిళలు, బాలికలపై నేరాల్లో 42% తగ్గుదల సాధించామని వెల్లడించారు. రోడ్డు ప్రమాద మరణాలు 30% తగ్గాయని పేర్కొన్న ఎస్పీ మచిలీపట్నంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించి ద్విచక్ర వాహనాలు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ల కోసం దివ్యాంగులను వేధిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. లంచం ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని వైద్యులు, సిబ్బంది డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్కు 30,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని దివ్యాంగులు వాపోతున్నారు. నెలల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపిస్తూ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ ఇండియన్ బ్యాంకులో బంగారం మాయం కలకలం రేపుతోంది. 22 మంది ఖాతాదారులకు చెందిన సుమారు 700 గ్రాముల బంగారం, దాదాపు 90 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ బూక్యా రాజేష్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే బీఆర్ఎస్ పని అంటూ మండిపడ్డారు. గోదావరి, కృష్ణా బేసిన్లపై హక్కులు కోల్పోతున్నామన్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నీటిని ఉపయోగించకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండించామని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే చలాన్లతో ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్లు, రైల్వే స్టేషన్ ఒకే ప్రాంతంలో ఉండటంతో రద్దీ మరింత పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటు చేస్తున్న బారికేడ్లతో కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది.
వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ అక్రమాలకు అడ్డాగా మారిందంటూ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర విమర్శలు చేశారు. గ్రూప్ 1 నియామకాలలో నిబంధనలకు విరుద్ధంగా రీవాల్యుయేషన్ చేసి అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసిందని మంత్రి తెలిపారు. నిరుద్యోగులు నిరాశ చెందొద్దని, అక్టోబర్లో మరో డిఎస్సీ నోటిఫికేషన్కు ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించారు. పులివెందుల్లో జాతీయ జెండాకు అవమానం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వ్యాపార సముదాయాల వద్ద జెండాలను తలకిందులుగా ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వతంత్ర దినోత్సవానికి ముందు జెండాల ప్రదర్శనపై అధికారులు కనీస పర్యవేక్షణ కూడా చేయటం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దేశ గౌరవానికి ప్రతీకైన జాతీయ జెండాను గౌరవంగా ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. శంషాబాద్ తొండుపల్లి సమీపంలోని గండిగూడ ఆటోనగర్లో ఏ స్టెప్ ఎంటర్ప్రైజెస్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఓపెన్ ఏరియా కావడంతో మంటలు పక్క ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తీర్థయాత్ర విషాదంగా మారింది. గోవిందపేట బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న బస్సును లారీ ఢీకొనడంతో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డివైడర్పై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోజు వర్చువల్ గా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రార్థనలు చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమల వెళ్లలేని సమయంలోనూ వర్చువల్ దర్శనం ద్వారా స్వామివారిని ప్రార్థిస్తూ ఆధ్యాత్మిక అనుభూతి పొందుతానని చెప్పారు. విజయవాడ గాంధీనగర్లోని అలంకార్ హోటల్లో యువకుడి అనుమానాస్పద మృతి కలకలంగా. గుమ్మడిదలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడాలమ్మ శివారులో పాలు తరలిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఇంకొకరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొన్నం ప్రభాకర్ కి ప్రభుత్వం 12,000 కోట్లు ఇస్తుందన్నవల్లే మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. పొన్నం ప్రభాకర్ ఏమీ మీకు ఉచితంగా బస్సు ఇవ్వటం లేదు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.